హలో అండి. మొదట శివునికైతే ఇచ్చాం కదా, రెండవది పార్వతి అమ్మవారికి ఇవ్వాలి. ఏమిటంటే 2 తవ్వల సాల్ట్ బియ్యం, 5 రకాల పళ్ళు, తాంబూలం, జాకెట్ ముక్క, పువ్వులు ఇవన్నీ పార్వతీదేవి గుడిలో ఇస్తే పంతులు గారు అవన్నీ పార్వతీదేవి వద్ద సర్ది గోత్రం పేర్లు చదువుతారు. తర్వాత పంతులకి స్వయం పాకం ఇవ్వాలి. అందులో ఏం పెట్టాలంటే 2 తవ్వల సాల్ట్ బియ్యం, శనగపప్పు, చింతపండు, బెల్లం, వంకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, అరిటాకు, తాంబూలం పెట్టి స్వయం పాకంలో పంతులకి ఇచ్చి దండం పెట్టుకోవాలి. ఇవన్నీ అయ్యాక గజస్తంభం ముందు పద్మ ముగ్గు వేసి పసుపు విఘ్నేశ్వరుని చేసి వస్త్రం వేసి ఒక పక్కన తమలపాకుపై గోధుమ పిండి పెట్టి దానిపై దీపం పెట్టి 365 ఒత్తు వేసి శివుని తలుచుకుని వెలిగించాలి. ఇంకా ఒక అరటి డొప్పలో విఘ్నేశ్వరునికి, మోహినీదేవికి 2 ఒత్తులు వేసి వెలిగించాలి. ఇంకొక పెద్ద అరటి డిప్పలో 5 ఒత్తులు వేసి ఇవి శివునికి వెలిగించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ప్రసాదం మీద నీళ్లు చల్లి దండం పెట్టుకోవాలి. ఇలా 365 ఒత్తు అయితే వెలిగించాలి.